వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిల్లల్ని పెంచడం ఓ ఆర్ట్, ఓ కళ కదా అండి. అందులో ఈ జెంజిన్స్ ని పెంచడం అయితే ఒక బ్రహ్మ విద్య అని చెప్పుకోవచ్చు. పిల్లల్ని పెంచడంలో కూడా రకరకాల సిచ్యుయేషన్స్ ఉంటాయి. బట్ ఏ విధంగా పర్ఫెక్ట్ గా వాళ్ళ మెంటాలిటీని సెట్ చేయాలి, తిట్టకుండా కొట్టకుండా ఎలా పెంచాలి వీళ్ళని, ఆ వివరాలన్నీ కూడా డిస్కస్ చేద్దామండి ఈ ఎపిసోడ్ లో. అయితే ఈ వివరాలన్నీ కూడా ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ నళిని గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఏమంటారు మేడం, పిల్లల్ని పెంచడం ఒక పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది మేడం నవేడేస్ పేరెంట్స్ కి. కొట్టొద్దు అంటారు, అలా అని గట్టిగా అరిచెప్పొద్దు, అదే పిల్లలకి అలవాటు అవుతుంది అంటారు. తిట్టకుంటే వినట్లేదు. మరి ఎలా మేడం వెళ్ళి పెంచేది? అసలు పెద్ద టాస్క్. ఆఫీస్ అన్నా చేయొచ్చు, ఎవరి ఇంట్లో అన్నా పనికి చేయొచ్చు, కానీ పిల్లల్ని పెంచడం మాత్రం కష్టము అని నవేడేస్ పేరెంట్స్ అంటున్నారు. మీరేం చెప్తారు? చాలా కరెక్ట్. ఇంకా మనం దాన్ని ఇంకా కాంప్లెక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు అంటే అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇంకా మనం కాంప్లెక్స్ చేసుకున్నాం. 6 నెలల వరకు పిల్లని ఏ గుడ్డిదైనా పెంచుతుంది అని అంటారు కదా, గుడ్డి తల్లి కూడా పెంచేస్తుంది అంటారు. ఆ తర్వాత నుంచి తల్లిదండ్రుల యొక్క అవసరం ఇంకా వస్తుంది. అప్పటిదాకా వాళ్ళకి ఫీడ్ చేయడం చాలు. ఆ తర్వాత నుంచి స్లోగా ఒక్కొక్క పని స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి తెలిసి మాట తీరు ఆలోచన విధానం వస్తున్నప్పుడు ఇంకా అసలైన పేరెంటింగ్ టాస్క్ అనేది అంటే అక్కడ కేవలం పోషణ మాత్రమే కాకుండా వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి కావాల్సిన విషయాలన్నీ కూడా తల్లిదండ్రులుగా మనం డైరెక్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మార్గదర్శకత్వం ఇవ్వాల్సి వస్తుంది. అక్కడి నుంచి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఇంకా బాగుంటుంది. ఏ ఏజ్ నుంచి మేడం కరెక్ట్ గా? అంటే అసలు వాళ్ళకి మాట మొదలైనప్పటి నుంచి, లేదా వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం, మాట్లాడటం, మనుషుల్ని గుర్తుపట్టడం దగ్గర నుంచి కూడా. ఎందుకంటే మంచి మర్యాద అనేది వ్యక్తుల్ని గుర్తుపట్టడం దగ్గర నుంచి కూడా రావాలి కదా. అక్కడ నుంచి నేర్పగలగాలి. మాట తీరు, మంచి మాట తీరు. ముందు ఎలా పడితే ఎలా మాట్లాడేసి తర్వాత అంతా ఒక వయసు నుంచి జాగ్రత్తగా అప్పటి నుంచి కరెక్షన్ చేసేదానిలే అంటే అది కుదరదు కదా. చాలా మంది ఏమంటున్నాం, పెరిగే కొద్ది వాళ్ళే నేర్చుకుంటారు. అది కరెక్టే, అది ఒకందుకు కరెక్ట్. ఎందుకంటే ముందు నుంచే మనం ఏదో పోత పోసినట్టు. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పుచ్చకాయలు అంటే, అంతకుముందు మనకు పుచ్చకాయ అంటే అది ఎలా పెరిగితే అలాగ మాక్సిమం అది ఆల్మోస్ట్ రౌండ్ గానే పెరుగుతుంది. మనం అప్పుడప్పుడు మ్యాగజైన్స్ లో చూస్తుంటాం స్క్వేర్ గా పెరిగే పుచ్చకాయ, యాపిల్ లా పెరిగే పుచ్చకాయ. అంటే అది పుచ్చకాయ ఎదుగుతున్న క్రమంలోనే వీళ్ళు ఒక బాక్స్ తయారు చేసేసి దాంట్లో పెడేస్తారు అనమాట. పెట్టినప్పుడు అది పెరగటమే ఆ షేప్ తో పెరుగుతుంది. పిల్లల్ని అలాగా పెంచేయాలని ప్రయత్నించే తల్లిదండ్రులు ఉంటారు. అంటే ముందు నుంచే అసలు ఇంకా ప్రతి వాళ్ళ ఆడే ఆట గానీ, వాళ్ళు చేసే ఆలోచన కానీ, వాళ్ళు ప్రతిదీ ఇంకా ముందు నుంచే ఫ్రేమ్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒరిజినల్ గా ఎలా వికసించాలి అనేది చెప్పగలరు. మీరు గులాబీ మొక్క నాటారండి, గులాబీ పువ్వు రావాలని కోరుకోవడం మీ మంచితనం. అది రావడం కోసం మీరు అది మంచి ఎండ, నీరు, గాలి తగిలేలాగా పెట్టడం మీ బాధ్యత. అంతేగాని ఇన్ని రెక్కల గులాబీ మొక్క రావాలి, గులాబీ పువ్వు పూయాలి అంటే అది తప్ప కదా. అలాగా పెంచకూడదు కదా. అలాంటి పేరెంట్స్ ఉన్నారు. అసలు ఇప్పుడు మనం ఏమీ చెప్పొద్దు, పిల్లలు సహజంగా పెరగాలి అని చెప్పేసి కొంత బేసిక్ మంచి చెడు కూడా చెప్పడం మానేసిన పేరెంట్స్ ఉంటున్నారు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ చూస్తున్నామా. ఒకప్పుడు చాలా మంది పిల్లలు ఉండేవారు ఒక్కొక్క తల్లికి. దాంతో ఏంటంటే పెద్ద పిల్లలే అంటే ఉన్న వాళ్ళల్లో అన్నిట్లో కల్లా ఫస్ట్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆల్మోస్ట్ పిల్లలకి ఒక గైడెన్స్ ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళే ఒక మెంటార్స్ లాగా ఉండేవాళ్ళు. సో తల్లిదండ్రులు ఏంటంటే బేసిక్ గా ప్రొక్యూర్మెంట్, వాళ్ళకి భోజనాల వసతి సదుపాయాలు, చదువుకు కావాల్సిన అవసరాలు తీర్చుకున్నారా లేదా అంతవరకు ఉండేది. పెద్దలు అక్కలు అన్నల దగ్గరే వీళ్ళకి భయం, భక్తి, జాగ్రత్త అంతా కూడా నాన్న స్థాయిలో సమానంగా అన్నయ్యని, అమ్మ స్థాయిలో సమానంగా అక్కని చూడటం వచ్చేటప్పటికి ఈ మానిటరింగ్ అనేది ఆల్మోస్ట్ సిబ్లింగ్స్ వల్ల జరిగేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఒకళ్ళు మాక్సిమం ఒకళ్ళు, లేకపోతే ఒకళ్ళు ఎక్కువ మెజారిటీ ఒకళ్ళు, లేకపోతే మాక్సిమం ఇద్దరు అయిపోయారు. ఇద్దరికి వచ్చేటప్పటికి ఈ పెద్దవాళ్ళకి మానిటర్ చేసేంత వయసు వచ్చే ఈ లోపలనే వీళ్ళకి సిబ్లింగ్ రైవల్రీ అంటే చిన్న వాళ్ళని పట్టించుకుంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, ఈ జెలసీల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ వయసు అసలు మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఎప్పుడు కన్సీవ్ అవుతున్నారు, ఫస్ట్ చైల్డ్ ఎప్పుడుకుంటున్నారు, గ్యాప్ తర్వాత సెకండ్ చైల్డ్ ఎక్కడున్నారు, ఆ సెకండ్ చైల్డ్కి వచ్చేటప్పటికే ఓపికలు వీళ్ళకి అంతా అయిపోయే పరిస్థితి. బట్ అందరూ ఉద్యోగాలు చేసుకోవాలి, టైం ఉండదు, ఏదో ఒక సంపాదన మార్గం ఉండాలి. ఇందులో పెద్ద పిల్లలు డిప్రెస్ అవ్వకుండా రెండో వాళ్ళని పెంచుకుంటూ చేసేటప్పుడు మొత్తం కాంప్లెక్స్ అయిపోయింది అన్నమాట. డబ్బులు ఉంటే ఒక బాధ, డబ్బులు లేకపోతే ఒక బాధ, ఎక్కువ మంది ఉంటే ఒక బాధ, ఎక్కువ మంది లేకపోతే ఒక బాధ. కొంతమంది ఏమంటారంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ చాలా బెటర్ అనేస్తారు. ఇప్పుడున్న హడావిడి పరిస్థితుల్లో కంబైన్డ్ ఫ్యామిలీస్ వల్ల
ఉన్న అక్కడ లేడీస్ ఎవరైతే ఉన్నారో లాట్ ఆఫ్ లేడీస్ టాక్ టు మీ, చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు డిఫరెంట్ ఇష్యూస్ కి. కొన్ని చోట్ల వర్కింగ్ మదర్ అయిన దగ్గర వీళ్ళు ఏంటంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఆ పెద్దవాళ్ళు వీళ్ళ పనులను కూడా కొంచెం పంచుకుంటూ కనీసం పిల్లల బాధ్యత అయినా తీసుకుంటూ ఉన్న టాస్క్ లో వాళ్ళు యాక్టివ్ గా ఉంటూ, ఇక్కడ వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎప్పుడు వాళ్ళు యాక్టివ్ గా ఉంటాయి. సో పట్టుకొని ఈ పని నాదే, ఈ కూరలు తెచ్చే పని నాదే, ఇది చేసే పని నాదే, పిల్లల్ని తెచ్చుకునే పని నాదే, ట్యూషన్ దింపితుకుని తెచ్చుకోవడం పని నాదే అని చెప్పి అలా డివైడ్ చేసుకుంటున్న కుటుంబాల్లో కంబైన్డ్ ఫ్యామిలీలో బాగున్నాయి. కానీ కొంతమంది ఏంటంటే మా పిల్లల్ని మేము పెంచుకున్నాం, మీ పిల్లల్ని మీరు పెంచుకోండి, మేము పెద్దవాళ్ళు అయ్యాం, మాకు సేవ చేయడం మీ బాధ్యత అని కూర్చొని వాళ్ళు ఉంటారు. అక్కడ ఉన్న దగ్గర ఉమెన్ వాళ్ళ పని ఇంకా కష్టమైపోతుంది. పిల్లల్ని పెంచుకోవాల్సి వస్తుంది. ఇది వేరే వయసు, ఇవి వేరే అవసరాలు, ఇవి వేరే డిమాండ్స్, ఇక్కడ ఉండే సమస్యలు వేరే. వాళ్ళ వయసులో పెద్ద వయసు వాళ్ళ తిండి వేరే, వాళ్ళ వంటకాలు వేరే, వాళ్ళ డిమాండ్స్ వేరే, వాళ్ళ ఆర్థిక పరమైన అవసరాలు వేరే. మళ్ళీ వాళ్ళ కోసం చూసొచ్చేవాళ్ళు మా బాధ్యత అని చెప్పి మేము వీళ్ళకి బట్టలు పెట్టాలి, వాళ్ళకి చేయాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళాలని వాళ్ళ నీడ్స్ వేరు. వీటి మధ్యలో వాళ్ళు శాండ్విచ్ అయిపోయి అసలు వాళ్ళ జీవితం పూర్తిగా కోల్పోయి పిల్లల మీద పెట్టక పేరెంట్స్ అట్లాగా అదేదో సినిమాలో ఆమె కోపం చెప్పడంలో ఊరే చిట్టినాడు చంపేస్తారా అని వచ్చిన కోపం ఇక్కడ చూపిస్తూ ఉంటారు. పెద్ద చూపించలేదు, హస్బెండ్ మీద, పిల్లల మీద అవుతున్న వాళ్ళు కొంతమంది. కొన్ని చోట్ల కొంతమంది ఏంటంటే మా పిల్లలే ప్రియారిటీ అని చెప్పి బేసిక్ గా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన బేసిక్ అవసరాలు కూడా పట్టించుకోని వాళ్ళు అన్ని రకాల సమస్యలు చూస్తున్నాం మనం. వీటన్నిటికీ సమస్యలు ఏంటంటే ఎన్ని రకాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు పిల్లల్ని ప్రయారిటీ పెట్టేసేసుకొని వయసు పరంగా వాళ్ళకు కొన్ని ఉంటాయి. ఎంత బేసిక్ విషయం అంటే కొన్ని ఇళ్లలో చూస్తే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అరుగుదల తక్కువగా ఉంటుంది. రాత్రిపూట వాళ్ళ అన్నాలు తినలేరు, మధ్యాహ్నం అన్నం కూడా వాళ్ళకి కొంత మెత్తగా ఉండాలి, వాళ్ళకి అరిగే కూరలు వేరు, పిల్లలకి అరిగే కూరలు వేరు. నేను మ్యాగీయే చేస్తా అనుకుంటా. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళకి మ్యాగీ ఏం కుదురుతుంది? లేకపోతే నేను శాండ్విచ్ చేస్తా, పిల్లలకి శాండ్విచ్ హెల్దీ, నేను శాండ్విచ్ చేస్తా. లేదా ఈ రోజు పిజ్జా టైం అంటారు. ఆ వయసుకి వాళ్ళకి అలవాట్లకి వాళ్ళు పిజ్జా ఏం తింటారు? అవును అనలేరు, కాదు అనలేరు, ఏదో పెట్టారు కదా అని వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడుతూ చేస్తుంటారు. అలాంటి టైంలో మాకు వేరే ఉండమ్మా అంటే నేను ఎన్ని చేయాలి, నాది ఇది చేసుకోవాలి, మీదే చేసుకోవాలి, అదే చేసుకోవాలని ఎదురవుతున్న భార్యాభర్తలు ఉన్నారు. అన్ని భార్యలు భర్తలు మగవాళ్ళది కూడా పాత్ర ఉంటుంది. సో ఫైనల్ గా అటు ఇటుగా ఏంటంటే ఈ ఇబ్బందులు అన్నిటి మధ్యలో అసలు పేరెంటింగ్ అన్న పేరెంటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసము, అలాగే వాళ్ళలో విలువలు ఏర్పడము, మిగతావన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఓకే, మనం ఆ పాత్ర వదిలేస్తున్నాం. ఎందుకంటే అది ఇంట్లో పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ తప్ప బయట ఎవరు చెప్పగలిగేది కాదు. అది మిగిలిన సిస్టమ్ అంతా మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాయి తప్ప విలువలు చెప్పు. విలువలు ఎప్పుడు కూడా ఇంట్లో నుంచే రావాలి. అది చెప్పడం మాత్రమే కాదు, పాటించడం ద్వారా కూడా రావాలి. ఇప్పుడు మన టాపిక్ పేరెంటింగ్ అయితే నేను పనుల దగ్గర నుంచి ఎందుకు వచ్చాను అంటే, ఇంట్లో పనుల దగ్గర నుంచి ఎందుకు వచ్చానంటే అసలు ఇంట్లో ఉన్న పని మన పని, ఇంట్లో ఉన్న రకరకాల పనులు అన్నీ మన పనులే. ఇందులో నా కెపాసిటీ నా దీన్ని బట్టి అందరం పంచుకోవాలి, అందరం చేసుకోవాలి అనే ఆలోచన పిల్లల్లో ఎదగాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో కూడా చూడాలి. ఒక 2 ముగ్గురు అలాగా కూర్చొని ఒకళ్ళే పని చేస్తున్నారంటే పిల్లలకు అప్పుడు అది ఎలా అర్థమవుతుంది? వాళ్ళు కూర్చోవాలా, వాళ్ళు కష్టపడుతున్న అమ్మకి చెయ్యాలా? వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ చేస్తుందిగా నేను కూడా కూర్చుని పిల్లలు ఉంటారు చాలా మంది అలా తెలియదు. అంటే ఎంపతి లోపిస్తుంది అన్నమాట. అంటే మన అవతల వారి స్థానంలో ఉండి మన నిలబడి వాళ్ళ స్థానంలో వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇవి కష్ట సుఖాలు అర్థం చేసుకునే ఒక తత్వం ఉంటుంది కదా, సహానుభూతి, అది కోల్పోతారు. అది ఎప్పుడైనా సరే పిల్లలు చెప్పిన దానికంటే చూసిన దాని దగ్గర నుంచి నేర్చుకుంటారు. తల్లిదండ్రులకి ఇచ్చే విలువ, వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చే విలువ బట్టే వీళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చే విలువ అనేది ఉంటుంది. ఏదైనా ఒక విషయం ఇస్తే అందరూ ఎంత సామరస్యంగా చక్కగా ఒక సహృదయకరమైన వాతావరణంలో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి పిల్లలు కూడా వాళ్ళ ఏమైనా ఇష్యూస్ ఉంటే మర్యాదగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మాట్లాడటం నేర్చుకోవడం లాంటివి చేస్తారు. అక్కడ అరుపులు గోళ్ళు ఉంటే వీళ్ళు కూడా అరుపులు గోళ్ళ నుంచే మొదలు పెడతారు. అక్కడ అబద్ధాలు ఉంటాయి, వీళ్ళు అబద్ధాలే చెప్తారు. అక్కడ తల్లి వచ్చి ఇప్పుడు బామ్మ తాతలకి చెప్పమాకు, అనవసరమైన గొడవ చేస్తారు, మన వరకు చూసుకుందాం అంటే రేపొద్దున పిల్లలు కూడా అమ్మా నాన్నలకి చెప్పొద్దు, గొడవ చేస్తారు, మన వరకు చూసుకుందాం అని అంటారు. ఇలా ప్రతి విషయం కూడా బిహేవియర్ అనేది చూస్తారు. ఇదంతా ఏం కాదు, మా ఇద్దరు మాత్రమే ఉంటామని అనుకుంటే అది ఇంకా కాంప్లెక్స్ అవుతుంది ప్రాబ్లం. వర్కింగ్ పేరెంట్స్ అయితే ఒక ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఇంట్లోకి ఏం కావాలో చూసుకోవడమే సరిపోతుంది. అసలు పిల్లల ఆలోచన ఏంటి, పిల్లల కళలేంటి, పిల్లల కోరికలేంటి, పిల్లల భయాలేంటి, వాళ్ళ ఆలోచన ఇప్పుడు ఎటు వెళ్తుంది, వాళ్ళ స్నేహాలు ఎటు వెళ్తున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకునే టైం లేక ఇవన్నీ అర్థం అయ్యేటానికి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి. ఆ టైం స్పెండ్ చేసే టైంలో వీళ్ళు వేరే చోట
ఉండాల్సి ఉంటుంది, తప్పదు వాళ్ళ అవును. పరిస్థితులు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా చూసే ప్రాబ్లం కూర్చోబెట్టి క్లాసులు బిగుతుంటారు. అవును, బాగా జరుగుతూ ఉంటాయి. జీవితం అంటే ఏంటి, కెరీర్ అంటే ఏంటి, చదువు అంటే ఎంత ఇంపార్టెంట్, మేము ఇలా కష్టపడొచ్చాం, నీ సుఖం కోసమే మేము ఇంత కష్టపడుతున్నాము అని చెప్పి కూర్చోటం, ఇదే చెయ్యి, ఇది చేయి మాకు, ఇదే చెయ్యి, ఇదే చేయి మాకు అంటూ వాళ్ళ పెట్టడం వల్ల ఇక వాళ్ళకి ఏంటంటే అమ్మా నాన్నలతో కూర్చుందాం అనుకున్నప్పుడల్లా ఈ క్లాస్ పడుతుంది అన్న దానికి వీళ్ళు ఎస్కేప్ అయిపోతుంటారు. నాకు అదేదో ప్రాజెక్ట్ ఉంది, నాకు ఇదేదో హోంవర్క్ ఉంది. ఆడుకోవడానికి వెళ్ళడం, మొబైల్స్ చూడడం. బయటికి వెళ్ళడము, మొబైల్స్ చూడటం ఒక రకము. కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉండి కూడా నాకేదో మ్యాథ్స్ హోంవర్క్ ఉంది అని చెప్పి మ్యాథ్స్ పుస్తకాలు వేసి కూర్చుంటారు అంతే. తల్లిదండ్రులు కూడా ఏంటి హోంవర్క్ చేసినప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటారు తప్ప అక్కడ పిల్లల పేరెంట్స్ ని అవాయిడ్ చేస్తున్నారు అన్న విషయం పేరెంట్స్ కూడా అర్థం కాదు. సో పేరెంటింగ్ ఇప్పుడు ఎంత కాంప్లెక్స్ టాస్క్ అయిందంటే పట్టించుకుంటే ప్రాబ్లం, పట్టించుకోకపోతే ప్రాబ్లం. సో అన్నిటికంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒక వయసు వరకు మనం కనీసం కొన్ని మౌలికమైన విషయాలన్నీ కూడా మనం పట్టించుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, భాష ఎలా ఉంది, తిండి ఎలా ఉంది, ఓకే, అబద్ధాలు చెప్తున్నారా, ఓకే, ఇతరులని ఎలా ట్రీట్ చేస్తున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళని వాళ్ళు కూడా ఎలా ట్రీట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న కాన్సెప్ట్ అక్కడి నుంచే వస్తుంది, ఆ ఆత్మాభిమానం అనేది కూడా. సో నువ్వు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. నీ పట్ల ఎవరైనా రాంగ్ గా ట్రీట్ చేస్తే నువ్వు సహాయం తీసుకోవాలి దాన్ని అడ్రస్ చేయడానికి. అట్ ద సేమ్ టైం నువ్వు ఎవరిని రాంగ్ గా ట్రీట్ చేయకూడదు. ఇలాంటి బ్యాలెన్స్ విషయాలన్నీ కూడా చక్కగా మనం పట్టించుకొని 10-12 వయసు వస్తున్నప్పటి నుంచే 7-8 ఏళ్ల వయసులో మనం చెప్పినా కూడా పిల్లలకి అంత అర్థం కాదు. 10 ఏళ్ళకి కూడా అర్థం కాదండి. కరెక్ట్ అంటారు కదా మేడం. మరి అలాంటి అప్పుడు మనం ఏంటంటే కొన్ని మంచివి వస్తువులు ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి, నీవైన వస్తువులు ఏంటో నువ్వు ఎలా గుర్తించగలగాలి, నీవైన చిన్న చిన్న పనులు నువ్వు ఎలా చేయగలగాలి. అంటే నిద్ర లేచావు, ఓ దుప్పటి మడత పెట్టడం, నీ టవల్ నువ్వు ఒళ్ళు తుడుచుకున్న టవల్ ఉంది ఆరేయడం, నీ పుస్తకాలు నువ్వు జాగ్రత్తగా లోపల పెట్టుకోవడం. భయంతో చెప్పాలా, ప్రేమతో భయపెడుతూ చెప్పాలా, ప్రేమతో, ఇక్కడ ఈ రెండు ఎలా అంటే తల్లిదండ్రుల భయం కూడా, తల్లిదండ్రుల కోపం కూడా ఏం పిల్లల్ని ఏదో చేసేసేయాలన్న కోపమే ఉండదు, అదంతా ఆర్టిఫిషియల్ కోపమే. మళ్ళీ అరిచినప్పుడు అరిచి మళ్ళీ వాళ్ళు పడుకున్న తర్వాత పిచ్చివేదో వాళ్ళని అనవసరంగా అరిచానని బాధపడే తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక అరవక్కర్లేదు, ఆ చూపుతో ఆగగలిగిన ఇది కూడా మనం తెచ్చుకోగలగాలి. అది ఎప్పుడు అంటే అరే ఇంత ప్రేమించే అమ్మకి నేను కోపం తెప్పించానా అనే ఫీలింగ్ పిల్లలకి రావాలి. అవును, అది ఎలా వస్తుంది, నువ్వు అంత ప్రేమ చూపిస్తే వస్తుంది. అంతే తప్ప అంత కోపం చూపిస్తే రాదు. అది అంత కోపం చూపిస్తే అమ్మో ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా బాబు, ఏం చేస్తే కోపం రా బాబు అనుకుంటూ ఉంటారు. అప్పుడే హిట్లర్లు, ముసోరి అని పేర్లు పెడుతూ ఉంటారు. అట్లా కాదు, నువ్వు ఎంత ప్రేమ చూపించాలి అంటే నీ కళ్ళలో కొంచెం కోపం చూసినా కూడా పిల్లలు అయ్యో అమ్మని ఇంత కోపెట్టకూడదు, నాన్న ఇంత కోపెట్టకూడదే అనే ఒక ఆలోచన వాళ్ళల్లో వచ్చే విధంగా చెప్పగలగాలి. వయసుకు మించి వాళ్ళతో ఎక్కువ మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఒక్కసారి మనం చేసి చూపించాలి. ఓకే, చేసి ఇలా నాన్న ఇలా చేసేది అని చెప్పాలి ఒక వయసు వరకు, అంతే. మీకు ఆల్మోస్ట్ వాళ్ళు 14-15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చిన తర్వాతనే మీరు ఇలా కూర్చోపెట్టి మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నది వాళ్ళు ప్రాసెస్ చేసుకుని అర్థం చేసుకుంటారు. ఆ ముందు నుంచి మీరు ఊరికే కూర్చోపెట్టి చాలా సేపు మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇది చాలా మంది పేరెంట్స్ మిస్ అయ్యే లాజిక్. ఇది కూర్చోపెట్టి క్లాసులు పిక్తూనే ఉంటారు, క్లాసులు పిక్తూనే ఉంటారు, వాళ్ళకి వెళ్ళదండి. టెల్ యువర్ థింగ్స్ సింపుల్ స్టేట్మెంట్స్ లో క్లారిటీతో చెప్పండి. ఇది నాన్న ఇది మంచిది, ఇలా చేస్తే హ్యాపీగా ఉంటాము, ఇలా చేస్తే ఇది ఐ విల్ అప్రిషియేట్ యూ. అలా వాళ్ళు మంచి చేసిన ప్రతిసారి వాళ్ళని అప్రిషియేట్ చేయడం, తప్పు చేసినప్పుడు అది ఇంకా బాగా ఎలా చేయొచ్చు అనే విషయాన్ని చెప్పడం. అలా ఒక మంచి కాన్వర్జేషన్, ఒక పాజిటివ్ కాన్వర్జేషన్ లో మనం మాట్లాడుతూ ఉండొచ్చు. ఎప్పుడైనా మనుషులం కాబట్టి కోపతాపాలు వచ్చి ఒక అరుపు అరిచినా కూడాను అది మళ్ళీ వెంటనే మంచి నార్మల్ మూడ్ లోకి తెచ్చేసి ఇందాక అరిచినందుకు సారీ అమ్మా ఏమనుకోదు అని మనం పిల్లలకి సారీ చెప్పుకోగలిగే ధైర్యం కూడా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వచ్చి మనకి చెప్పుకొని సారీ చెప్పుకోగలిగే పరిస్థితి ఉంటుంది. సో ఇలాగా ఏది ఒకటే సూత్రం, ఏది అతిపోకూడదు, అంతే. మీరు చెప్పకుండా అంటే ఏమీ చెప్పను వాళ్ళంతటా. కొంతమంది పేరెంట్స్ అలా ఉంటారు, అమ్మ ఏదో నాన్నకు వచ్చి కొంచెం మీరు చెప్పండి అంటే నేనేమీ చెప్పను, వాళ్ళే తెలుసుకుంటారు అంటారు. వాళ్ళే తెలుసుకుంటే అన్ని దెబ్బతిన్నాకే తెలుసుకోగలిగే పరిస్థితులు ఉంటాయా? అన్ని విషయాలకి అది అవుతుందా? లేటుగా తయారయ్యారు, స్కూల్కి లేటుగా వెళ్ళారు, టీచర్ నుంచో పెట్టారు, ఇలాంటివి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటారు. స్వయంగా తప్పులు చేసుకోవటం వల్ల కూడా తెలుస్తుంది. కానీ చెడు స్నేహాలు, చెడు అలవాట్లు ఇవి కూడా జీవితంలో తెలుసుకుంటారంటే అది నష్టపోతారు. వెనక్కి తెచ్చుకోగలిగే అవకాశాలు ఉండవు కదా కొన్ని. సో వెనక్కి తెచ్చుకోగలిగే అవకాశాలు లేని చోట ముందు నుంచే మనం జాగ్రత్త చెప్పాలి. లేదు కరెక్ట్ చేసుకోగలిగిన దగ్గర ఇలా చేస్తే వీటికి ఇలా పర్యవసానాలు ఉంటాయి, నువ్వు ఎందుకు ఇలాంటి రిజల్ట్ తీసుకున్నావు అంటే ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవడం వల్ల. ఇది ఈ ఓపిక తీరిక, అన్నిటికీ మించి ఓపిక తీరిక, చేయాలన్న ఉత్సుకత ఉండాలి.
ఉత్సుకుతూ ఉంటే అన్ని ఓపిక తీరిక దాంట్లోనే వస్తాయి. కానీ ఉన్న కొంచెం టైంని వాళ్ళ క్లాసులు పీకడానికి ఉపయోగించారంటే మాత్రం వాళ్ళు ఏంటంటే నేను చెప్పేసేయాలి, నాకున్న కొంచెం టైంలో నేను మంచి చెప్పాలి కదా, మంచి చేద్దాం, మంచి చేస్తే చేయించి మంచి నుంచి నేర్చుకుంటారు. మంచి చెప్పినంత మాత్రం ఏమి వెళ్ళదు, అది ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఓసారి ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా వెళ్ళదు, మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యి అటు నుంచి అంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాల్యుబుల్ కీ పాయింట్స్ మాకు మా వ్యూయర్స్ కి అందించిన. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.